సామెతల గ్రంథం 10వ అధ్యాయం. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో చూడండి, 10వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో యాత్కు గారు నేను వచ్చిన రోజున చెప్పారు ఈ మాట. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. జ్ఞానము గల కుమారుడు అంట తండ్రిని సంతోషపరుస్తాడంట, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును అని చెప్పారు. మరలా కొన్ని వాక్యాలు చెప్తూ కూడా ఆయన సామెతల గ్రంథంలోనే చెప్పారు. కనుక ఏదన్నా ఒక వాక్యమైనా సరే మనకు గుర్తుండకపోతే, ఏదైనా ఒక వాక్యమైనా గుర్తుండకపోతే, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వాక్యాలు కాకుండా పలానా వాళ్ళ గురించి చెప్పారని చెప్పారు. కానీ ఇక్కడ జ్ఞానము గల కుమారుడు ఏం చేస్తాడంట? తండ్రిని సంతోషపరుస్తాడంట. అందుకనే జ్ఞానం అనేది మనుషులకంట స్వాస్థ్యమంతా ఉపయోగం. తల్లిదండ్రులైన వారు మాత్రమే కుమారులకి స్వాస్థ్యం ఇస్తారు, కుమార్తెలకి. అలాగే అబ్రహాము కూడా తన కుమారులకి స్వాస్థ్యమునిచ్చాడు, కుమార్తెలకి బహుమతులు ఇచ్చి పంపించాడు. కనుక కెతూరాకి పుట్టిన వారు కూడా ఉన్నారు, చివరిలో చేసుకున్నవారు. కానీ వాళ్ళను కూడా ఏవైతే తను సంపాదించాడో, ఏవైతే తను ఇవ్వాలనుకున్నాడో అవి ఇచ్చి పంపించేశాడు వాడు. కనుక అబ్రహాము కుమారుడైన ఇస్సాకు చూడండి ఎలా ఉన్నాడంటే జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. చూడండి, నిజానికైతే ఇస్సాకు జ్ఞానము కలిగిన వాడే. ఎందుకంటే తన భార్యని ఎలియాజరుని తీసుకురమని చెప్పి పంపించాడు అబ్రహాం. కానీ తన భార్యని తీసుకొస్తున్న సమయంలో 5 గంటల సమయంలో, ఎన్ని గంటలు? 5 గంటల సమయంలో, సాయంత్రం టైంలో చూడండి ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు. 5 గంటల సమయంలో అంటే తన భార్యగా చేసుకునే రెబకాని ఎలా చూసింది? చూడండి, ఇస్సాకు ప్రార్థన చేసుకున్నాడు 5 గంటల సమయంలో. నిజంగా చూడండి, ఇస్సాకు అనగా నవ్వు. కనుక ఎందుకంటే శారా ఆ వయసులో పిల్లలు పుడుతున్నారని చెప్పి, ఆ వయసులో 90 సంవత్సరాల వయసులో నాకు పిల్లలు పుట్టారంటే అందరూ నవ్వుతారని చెప్పి దేవుని దగ్గరే నవ్వింది. ఎందుకమ్మా నవ్వుతున్నావు అంటే నేను నవ్వలేదా. కనుక ఆ నవ్వు అనేది ఎవరు కలుగు చేశారు? దేవుడే తనకు కలుగు చేశారు. చూడండి, నవ్వు అనేది శారాకి ఎవరిని బట్టి వచ్చింది? అప్పుడు వరకు కూడా చూడండి, ఆగరికి పిల్లలు పుడితే ఏం చేసింది? ఆగర వల్ల నాకు సంతానం కలుగుద్దులే, ఆగర వలన నాకు పిల్లలు వస్తారులే అనుకుంది. కానీ ఆగరికి ఎప్పుడైతే గర్భం వచ్చిందో చూడండి, తన యజమానురాలు తనకి ఎలా కనబడుతుందంటే ఒక చీడపురుగులాగా కనబడింది. అప్పుడు మరి తనకి పిల్లలు పుట్టినందువల్ల శారాకి సంతోషం ఉందంటే సంతోషము లేదు. ఎందుకంటే చూడండి, ముందుగా ఆగరికి పుట్టినవాడు శరీర సంబంధి. కానీ దేవుడు ఏమన్నాడంటే నీ గర్భమును పుట్టినవాడే నీ కుమారుడు అనబడతాడు, నీ వారసుడు అవుతాడని చెప్పాడు. కనుక ఇస్సాకుని ఇచ్చిన తర్వాత మాత్రమే అందుకని ఏమన్నాడంటే ఇచ్చింది ఒకడినే కానీ ఇదిగో బయటకు వచ్చి ఇదిగో నువ్వు ఆకాశ నక్షత్రాలని చూడు అని చెప్పాడు. కనుక చూడండి, ఆకాశ నక్షత్రాలను నువ్వు ఎక్కిస్తావా? ఇసుక రేణులు నువ్వు లెక్కించగలవా అని చెప్పి దేవుడు ప్రశ్న అడిగాడు. కానీ ఎవరు కూడా ఆకాశ నక్షత్రములను కానీ ఇసుక రేణువులను కానీ ఎవరో
లెక్కించలేరు. కనుక అంత చూడండి, నీ నీ కడుపున పుట్టిన వారిని అంత జనులుగా చేస్తానని, అంతగా నేను అభివృద్ధి పరుస్తానని, అంత సంతతి వాళ్ళు అవుతారని చెప్పి దేవుడు ముందుగానే వాగ్దానం ఇచ్చాడు. కనుక జ్ఞానము గల కుమారుడు నిజంగా యోసేపు కూడా జ్ఞానము కలిగినవాడు. ఏం చేశాడంటే, యోసేపు తన తండ్రి యాకోబు చెప్పినట్లుగా ప్రార్థన నేర్చుకున్నాడు. దేవుని మీద ఆనుకోవటం, దేవుని మీద ఆధారపడటం అనేది నేర్చుకున్నాడు. కనుక తండ్రి తనకి నేర్పించిన విధంగా ఇప్పుడు తన అన్నలో కొట్టి గోతులో తోసేసి మరలా ఐగుప్తుకి అమ్మేసినప్పుడు కూడా ఎందుకని యోసేపు జడవకోకుండా భయపడుకోకుండా ఉండగలిగాడంటే, చూడండి, తన తండ్రి తన దగ్గర ఉన్నప్పుడు చూడండి, దేవుని మీద ఆనుకోవటం అనేది, దేవుని మీద ఆధారపడటం అనేది యోసేపుకి నేర్పించాడు. ఎందుకంటే చూడండి, అందుకనే యోసేపు విషయంలో అక్కడ ఏమని రాయబడి ఉందంటే, యోసేపుకు దేవుడు తోడై ఉండెను. కనుక దేవుడు యోసేపుకు తోడై ఉండుటను బట్టి, దేవునికి యోసేపుకి తోడై ఉండుటను బట్టి, ఎందుకంటే తన తండ్రిని సంతోషపరిచిన వారిలో కూడా చూడండి, ఏశావు ఉన్నాడు. అబ్రహాముని సంతోషపరిచాడు ఇస్సాకు. ఇస్సాకు కూడా చూడండి, తండ్రిని సంతోషపరిచిన వారిలో ఇస్సాకు కూడా ఉన్నాడు. కనుక చూడండి, ఇక్కడ బైబిల్లో ఉన్న విధానాన్ని బట్టి, బైబిల్లో ఉన్న వాక్యమును బట్టి మనం చూసినట్లయితే అతి కొద్ది మంది మాత్రమే తండ్రిని సంతోషపరిచారు. ఇప్పుడు అమ్రోను ఉన్నాడు, అమ్రోను తండ్రిని సంతోషపరచల. అబ్షాలోము ఉన్నాడు, అబ్షాలోము తండ్రిని దావీదుని సంతోషపరచల. అదోనియా ఉన్నాడు, అదోనియా చూడండి తండ్రిని సంతోషపరచల. కనుక కొంతమంది మాత్రమే తండ్రిని సంతోషపరిచినట్లుగా చూడండి దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ జ్ఞానము కలిగిన వాడు మాత్రమే తండ్రిని సంతోషపరుస్తాడు. ఎలా సంతోషపరుస్తాడు? తండ్రి ఆశ ఏమై ఉన్నదో, తండ్రి కోరిక ఏమై ఉన్నదో, తండ్రి ఒక కుమారుడు ఏమి అవ్వాలనుకుంటున్నాడో, ఏమి సాధించాలనుకుంటున్నాడో తండ్రి యొక్క మనస్సును ఎరిగినవాడు. అంటే మనం ఉన్నాం, మన పిల్లలైన వారు మన మనసును ఎరిగిన వారు కాదు. వాళ్ళ నుండి మనం ఏం ఆశిస్తున్నామో, వాళ్ళ నుండి మనం ఏమి ఆశపడుతున్నామో, వాళ్ళ నుండి మనం ఏం కోరుకుంటున్నాం అనేది చూడండి, వాళ్ళు ఎరిగిన వారు కాదు. ఒకవేళ ఎరిగిన వారు అనుకో, నీ అభిప్రాయాలను నిన్ను గౌరవిస్తారు. నిన్ను ఎలా చూస్తారంటే చూడండి, చాలా విలువైన వ్యక్తిగా చూస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులైన వారు కుమారుల గురించి తెలుసుకుంటారు. చాలామంది అడుగుతారు, చూడండి వాడు ఏమనుకుంటున్నాడు, వాడి మనసులో ఏముంది, వాడి ఆలోచన ఏమిటి అని చెప్పి అడుగుతారు. కానీ కుమారులు అడుగుతారు ఆ తల్లిదండ్రులకి, ఏం చేయాలనుకుంటున్నాడు మా నాన్న, ఎలా చదివించాలనుకుంటున్నాడు మా నాన్న, నేను ఏం చేస్తే ఆయన ఇష్టపడేవాడిగా ఉన్నాడని అడగరు. ఎందుకంటే కొంతమంది ఉంటారు ఏంటంటే వారు ఏమనుకుంటున్నారో బలవంతంగానైనా సరే వారి కుమారుడైన కుమార్తె ద్వారా చేయించాలనుకుంటారు. మొన్న ఒకళ్ళు అంటున్నారు నాతో, నేను ఫలానా చదవమన్నాను కానీ మా అమ్మాయి అలా చదవనంది అని అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన ఏమన్నాడంటే, ఏంటి మీ బాబు ఫలానా చదవచ్చు కదా అంటే, లేదు మా బాబు అది చదవను అన్నాడు. నేను దాన్ని చదవలేను, లాగలేను, నేను అంత బరువు నేను మోయలేను, అంత ఇదిగా నేను చదివేవాడిని కాదు. ఒకవేళ నేను చదివినా సరే, ఒకవేళ నేను అందులో కొన్ని సబ్జెక్టులు నేను తప్పిపోతే అందరిలో నేను నవ్వులు పాలవ్వాలి. కనుక నేను దాని జోలికే వెళ్ళకోకుండా నేను ఏదైతే చదవగలనో, నేను ఏదైతే సాధించగలనో, నేను దేంట్లోనైతే నేను నెగ్గుకుని రాగలనో అది చదివితే నాకు అది మర్యాద ఉంటుంది కదా అని అన్నాడు మా అబ్బాయి. కనుక నేను నోరు మూసుకుని ఉన్నాను.
అంటే ఇప్పుడు ఏం చేశాడు? తన కుమారుడి యొక్క ఆలోచన కూడా గౌరవించాడు. తన కుమారుడి యొక్క ఆలోచన కూడా గౌరవించాడు. ఎందుకంటే తన మనసులోది చెప్పాడు కాబట్టి, తన మనసులోది చెప్పాడు కాబట్టి. కనుక జ్ఞానము కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపరిచేవాడిగా ఉంటాడు. తండ్రిని సంతోషపరిచేవాడిగా ఉంటాడు. చూడండి, జ్ఞానం ఏం చేస్తుందంటే తల్లిదండ్రుల పట్ల మర్యాదను నేర్పిస్తుంది. తల్లిదండ్రుల పట్ల మర్యాదను నేర్పిస్తుంది, గౌరవాన్ని నేర్పిస్తుంది. చూడండి, వారి అభిప్రాయాలని గౌరవించేటట్టుగా చేస్తుంది. వారి అభిప్రాయాలని గౌరవించేటట్టుగా చేస్తుంది. చూడండి, ఎవరైతే తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలని గౌరవిస్తూ ఉన్నారో, ఎవరైతే, అందుకనే నీ తల్లిదండ్రులను సన్మానింపము, నీ తల్లిదండ్రులను సన్మానింపము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుదువు. దీర్ఘాయుష్మంతుడివే, భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. కానీ ఈ దినాలలో చూడండి, ఎంతమంది కుమారులు తండ్రిని సంతోషపరిచే వాళ్ళు ఉన్నారు, తండ్రి మాట వినేవాళ్ళు ఉన్నారు, వారి ఆలోచనని గౌరవించే వాళ్ళు ఉన్నారు, వారి అభిప్రాయాలని గౌరవించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దేవుని వాక్యము దగ్గరికి రానంత వరకు కూడా చూడండి, ఈ జ్ఞానం అనేది వారికి రాదు. ఈ జ్ఞానం అనేది వారికి రాదు. ఏ జ్ఞానం వస్తుంది? చూడండి, తండ్రి తప్పు చేస్తే నువ్వు ఫలానా చేసావు కదా, నీకన్నా నేనే బెటర్ అంటారు. నీకన్నా నేనే బెటరు అన్నట్లుగా మాట్లాడతారు. అదేంటంటే అది దేవుని జ్ఞానం కాదు. అది దేవుని జ్ఞానం కాదు. ఎందుకంటే లోక జ్ఞానం అనేది అది వెర్రితనముగా దేవుడు చేశాడు. వెర్రితనంగా దేవుడు చేశాడు. చూడండి, చాలామంది చూడండి, యవన కాలంలో ఉన్నప్పుడు తెలిసి తెలియక కొన్ని చేస్తారు. తెలిసి తెలియక కొన్ని చేస్తారు. ఇప్పుడు నేను యవన కాలంలోనే నేను మారుమనసు పొందాను కాబట్టి, పెళ్ళైన కొత్తలోనే నేను మారుమనసు పొందాను కాబట్టి చూడండి, నేను అనేకమైన వాటికి దూరముగా ఉన్నాను. అనేకమైన వాటికి దూరంగా ఉన్నాను. ఎందుకంటే దేవుని యొక్క చిత్తమును బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు, ఏమనుకుంటారంటే చాలామంది, ఏదో నేను వచ్చేసేనులే దేవునిలోకి అని అనుకుంటున్నాం. కానీ నిజానికైతే నువ్వు అనుకున్నంత మాత్రాన దేవునిలోకి రాలే. దేవుడే నిన్ను వెదికి రక్షించాడు. అంటే దేవుని వాక్యంలో ఉన్నమాట. ఎవరు కూడా దేవుని వెతుకువారు లేరు, ఒక్కడను లేరు. కానీ ఎవరు వెతుకుతున్నారు? దేవుడే వెతుకుతున్నాడు. దేవుడే వెతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు హాగరును కూడా ఎవరు రప్పించారు? చూడండి, అబ్రహాము శారాలో ఐగుప్తు వెళ్ళటం ఏంటి? అక్కడ హాగరుని చూడండి ఎవరికి దాసికి ఇచ్చారు? శారాకి పని మనిషిగా ఇచ్చాడు ఆయన, అక్కడున్న రాజు అబీమెలెకు. కనుక చూడండి, తనను వచ్చేసేటప్పుడు కూడా ఇదిగో ఆమెతో వెళ్ళిపో, నీకు పని మనిషిగా ఇచ్చాను కదా, ఆమెకే తీసుకెళ్ళిపోవని చెప్పి చెప్పాడు. కనుక చూడండి, ఇవన్నీ కూడా హాగరును కూడా దేవుని యొక్క చిత్తములోనికి దేవుడు నడిపించటానికి ఎంత ప్రణాళిక ఉంది. అంటే ఏదో యాదృచ్ఛికముగా ఏదో అనుకోకుండా మనం వచ్చామని కాదు. అందుకని దేవుడు ఒక మాట మనుషులకి చెప్పింది ఏంటంటే, జగతుత్పత్తి కాక మునిపే పూర్వమే తన అనాది ప్రణాళికలో మనల్ని ఏం చేశాడంటే, ఆయన అనాది ప్రణాళికలో మనల్ని కన్నాడు. ఆయన చూడండి, ఎవరిని పిలిచినో వారిని ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడో వారిని ఏం చేశాడు? ఆయనలో ఉండటానికి, ఆయనలో స్థిరపడటానికి, అందుకనే సంపూర్ణం అవటానికి ముందుకు సాగిపోవాలి అని చెప్పాడు. ఎందుకంటే చూడండి, చాలామందిలో ఏం కనబడుతుంది? సంపూర్ణత కనబడట్లా. ఎందుకంటే నేను చెబుతూ ఉన్నాను కదా, రానున్న దినాలలో ఇంకా మనుషుల్లో దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల, దేవుని వాక్యము పట్ల, దేవుని సేవకుల పట్ల ఏమవుతుందంటే చాలా చులకన భావం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఎందుకంటే మనుషులు స్వార్థప్రియులు, వెంకము లాడువారు, ధనాపేక్షులు అని చెప్పి
ఆయన చెప్పుకొచ్చారు. ఎలాంటి విధానములో మనుషులు ఉంటారు కాబట్టి ఎవరిని గౌరవించరు? ఎదురుగా ఉన్న సేవకుడినే గౌరవించట్లేదంటే దేవుని వాక్యాన్ని, కనపడని దేవుణ్ణి గౌరవిస్తారా? అందుకనే దేవుడు కూడా అంటున్న మాట ఏంటంటే, సమూయేలుతో అన్నాడు, ఏమయ్యా వాళ్ళు నన్నే వద్దన్నారు, వాళ్ళు నువ్వెందుకు ఏడుస్తావు? వాళ్ళు నన్నే వద్దన్నారు, నా పెత్తనం వద్దన్నారు, నా ఆధిపత్యం వద్దన్నారు, నేను ఏలటం ఇష్టం లేదన్నారు. చూడండి, నేను యుద్ధం చేయాలంటే నేను వారి పక్షముగా వెళ్ళి యుద్ధము చేశాను, అని చెప్పాడు. ఇప్పుడు 1,20,000 మందిని మహాదూత పరిశుద్ధమైన దేవదూత వెళ్ళి ఏం చేశాడు? ఆయన దావీదు ఒక మాట అనిన దాన్ని బట్టి చూడండి 1,20,000 మందిని కొన్ని సెకండ్లోనే, కొన్ని నిమిషాల్లోనే చంపేస్తే అప్పుడు దేవునికి బాధ కలిగి, అయ్యో రక్తమంతా ఇలా చూడండి, ఎంత రక్తము, ఎంతమంది చనిపోయారు కాబట్టి అని చెప్పి తన మనసులో బాధ కలిగింది. ఇప్పుడు తల్లిదండ్రులు బాధపడుతుంటే కుమారులకు బాధ కలుగుతుందా? కుమారులు బాధపడినట్లుగా కనబడుతుందా? కుమారులకు ఏమైనా నొప్పి కనబడుతుందా? కుమారులకు ఏమైనా బాధ అనిపిస్తుందా? అయ్యో మేముండగా మా తల్లిదండ్రులు ఇలా ఎందుకుంటున్నారనే ఒక భావం అనేది కలుగుతుందా? కలగదు. ఎందుకంటే చూడండి, స్వార్థ ప్రియులు బెంకము ఆడువారు కనుక చూడండి, తల్లిదండ్రుల పట్ల వాళ్ళు అవిధేయులు, కనుక దేవుడు చెప్పిన మాటలు, దేవుని యొక్క వాక్యం అనేది నెరవేరాలి. దేవుని వాక్యం నెరవేరకోకుండా ఏ ఒక్కడు కూడా ఒక 0 కానీ 0.5 కానీ పొల్లైనను చూడండి అది నెరవేరకోకుండా ఉండదు. అంత నెరవేరిన తర్వాత మాత్రమే అప్పుడు అంతము వచ్చు. నిజానికి చూడండి, దేవుని వాక్యమును కూడా నిరర్ధకము చేస్తారు. దేవుని వాక్యము కూడా నిరర్ధకం అయిపోతాం. ఎందుకంటే అక్రమం అనేది మనుషులలో ఉండుటను బట్టి అనేకులలో ప్రేమ చల్లారిపోతాం. ఒకప్పుడు చూడండి, బండారుగూడెంలో మరి దరిదాపుగా కొంతమంది మారుమనసు పొందారు. కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఎవరు ఇక్కడ మారుమనసు పొందట్లా, ఇక్కడ ఎవరో మారుమనసుకు రావట్లా. ఏంటి ఉద్దేశం? ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? అయ్యా చాలా కాలం అయింది, ఎందుకు మారుమనసుకు రావట్లేదు అని చెప్పి ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? అలాంటి భారం ఎవరికైనా ఉందా? అలాంటి భారం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆత్మల భారం ఏమి లేదు. ఆత్మల భారం లేకపోవటం దేవుని ఆత్మ ఉన్నట్టే లేనట్ట? ఆత్మల భారం లేకపోతే దేవుని ఆత్మ ఉన్నట్టే లేనట్టే. ఈ రోజున ఒక కుర్రోడు, నేను బండి వేసుకుని వెళ్తున్నాను, ఆటో అతను ఇట్లా వెళ్ళి ఇలా తిరిగిపోయాడు. ఒకసారి ఆ కుర్రోడు అనుకున్నాడు ఇలా వెళ్ళిపోతున్నాడు కదా తిన్నగా, అతడు తిరగడు అనుకున్నాడు. కానీ ఆటో వాళ్ళలో ఉన్న దరిద్రప ఇదేంటంటే, నిజంగా ఆటో ఎక్కిన తర్వాత దెయ్యాలు పడతాయేమో. ఆ కుర్రోడు కొడితే బండి అంత ఎత్తి ఎగిరింది, కుర్రోడు కూడా అంత ఎత్తి ఎగిరాడు. నేనే ఆపటానికి, ఎందుకంటే అది మెయిన్ రోడ్డు, పెద్ద రోడ్డు, అది మనం ఆపకూడదు. మనం ఆపితే మనకు కూడా అలా జరుగుతుంది. పాపం ఎవరో వచ్చారు గమ్ముని, నేను పక్కకి వెళ్ళి పెట్టి ఆపుదారనుకున్నాక నీలేపు ఎవరో వచ్చారు. నిజంగా చూడండి, ఈ దినాలలో ఎలా ఉందంటే అసలు ఒక్క క్షణంలో ఉన్న వ్యక్తి ఇంకో క్షణంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు అసలు. చూడండి, నిజంగా అది కొత్త బండి ఆ కుర్రోడు వేసుకున్నది, చాలా చక్కటి బట్టలు వేసుకున్నాడు, చాలా సన్నగా ఉన్నాడు, అది చాలా పెద్ద బండి, నిజంగా మరి తల్లిదండ్రులు మరి ఇష్టంగా కొనిచ్చుంటారు.
నిజంగా తన ఇంటి దగ్గర నుంచి ఎంత సంతోషంగా బయలుదేరాడు. ఆ సంతోషం ఉందా బయటకు వచ్చిన తర్వాత? మనం కూడా అనుకుంటున్నాం ధనం వలన సంతోషం ఉంటుందని, ఉద్యోగం వలన సంతోషం ఉంటుందని, ఏదో ఒక దాని ద్వారా సంతోషం ఉంటుందని అనుకుంటున్నాం. కానీ మన సంతోషం అనేది అది దేని ద్వారా ఉందనేది నిజానికి దేవుని వాక్యంలోనే ఉంది. ధనమును బట్టి ఎవడు సంతోషించడు. ధనము మనుషులకి సంతోషాన్ని కలుగు చేయదు. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. ఇప్పుడు యోసేపు ఐగుప్తులో కొంతకాలం రాజుగారి తర్వాత రాజుగారి స్థానంలో ఉన్నాడు. కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత యోసేపును ఎరుగని రాజు వచ్చాడు. అక్కడ పరిపాలన చేశాడు. వెళ్ళిన ఇశ్రాయేల్ అందరినీ కూడా ఏం చేసుకున్నారు? వాళ్ళు బానిసలుగా చేసుకున్నారు. వాళ్ళతో వెట్టి చాకిరీ చేయించారు. నిజంగా దేవుడు అనగా తండ్రి. దేవుని మాట వినకపోతే ఎవరైనా సరే, లోకంలో ఉన్న ఆడోళ్ళైనా మగోళ్ళైనా, దేవుని దృష్టిలో ఆడోళ్ళైతే కుమార్తె, మగోళ్ళైతే కుమారుడు. తండ్రి అయిన దేవుని సంతోష పెట్టకపోతే చూడండి మన జీవితాలకి ఒక అర్థం. అందుకని అంటారు చాలామందిని, అర్థం పర్థం లేకుండా బ్రతుకుతున్నాడు అని అంటారు. కనుక ఈ దినాలలో కూడా అలాంటి విధానం అనేది ఒక మాట చదువుకుని, అందుకనే బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ఇక్కడేమో జ్ఞానము గల కుమారుడు అన్నాడు. తల్లి దగ్గరికి వచ్చేవారికి బుద్ధి లేని కుమారుడు. మరి తప్పిపోయిన కుమారుడి విషయంలో ఏమనుంది? బుద్ధి లేనివాడు. బుద్ధి లేని, అక్కడ జ్ఞానం లేనివాడే అని అనలా. వాడు బుద్ధి వచ్చినప్పుడు ఏ బుద్ధి వచ్చింది? అయ్యో నా తండ్రిని విడిచిపెట్టాను కదా, నేను జ్ఞానం గల కుమారుణ్ణి కాదు, నాకు బుద్ధి లేదు. బుద్ధి లేక ఈ పనంతా చేశా. బుద్ధి లేనివాడిని, బుద్ధి రానివాడిని, బుద్ధి చాలని వాడిని, బుద్ధి కొరసైన వాడిని, నా బుద్ధికి అందలేదు. నేనెంత బుద్ధిహీనుణ్ణి. ఎప్పుడు అనుకున్నాడు? ఆ పందులు పొట్టు కూడా తిననీయని సమయంలో ఆ పందుల పొట్టు కూడా తిననివ్వలేదు. ఆ పందుల పొట్టును కూడా కనీసం ఆ పందుల పొట్టు అయినా సరే తిని కడుపు నింపుకోవాలనుకున్నాడు. కానీ ఆ పందుల పొట్టు కూడా తిననివ్వలేదు. చూసారా ఎప్పుడు గుర్తొచ్చాడు? తండ్రి ఎప్పుడు గుర్తొచ్చాడు? అప్పుడు అనుకుంటున్నాడు, ఇదిగో నా తండ్రి ఇంట అనేక మంది ఉన్నారు కదా, అక్కడ అందరికీ సమృద్ధిగా ఉంది కదా, ఒకవేళ నా తండ్రి ఇంటికి వెళ్ళి నన్ను కుమారుడుగా అంగీకరించకపోయినా పర్వాలా, ఎలా ఒక పనివాడుగానైనా చూడండి ఎంత దుస్థితిలో ఉన్నాడో చూడండి. ఎంత దీనమైన స్థితి కదా అది. దుస్థితి అంటే ఏంటి? ఏమీ లేని స్థితి. ఎంత దిగజారిపోయాడు. నిజంగా తండ్రిని విడిచిన వారి స్థితి అలా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే, నేను బాగానే తింటున్నాను కదా, బాగానే ఉంటున్నాను కదా అని అంటున్నాడు. కానీ తండ్రిని విడిచిన తర్వాత చూడండి పందులు పొట్టు తిన్నాడు. ఏ పొట్టు తిన్నాడు? పందులు పొట్టు తిన్నాడు. ఈ దినాలలో చాలామంది దేవుడు లేకుండా బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు పందులు పొట్టు తింటున్నారని చెప్పి ఎంతమంది గ్రహించారు మీరు చెప్పండి? తండ్రిని ఎరగనివారు, దేవుణ్ణి ఎరగనివారు, తండ్రి దగ్గరికి రానివారు. తండ్రి వాళ్ళకి అసలు ఏమి వారి కోసం దాచుంచాడు, ఎందుకని వాళ్ళని రమ్మంటున్నాడు, అందుకని ఆయన చెప్పాడు, మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలనే నేను పిలుస్తున్నాను అన్నాడు. మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలి, నా రాజ్యములో ఉండాలి, నాతో ఉండాలి. కానీ నాతో లేకుండా, నాతో ఉండకోకుండా, నా మాట వినుకోకుండా, నా దగ్గరికి రాకోకుండా ఉంటే నువ్వు ఎలా ఉంటావు? నువ్వు క్షేమంగా
ఉండలేవు, భద్రతగా ఉండలేవు. కానీ నువ్వు తినేదంతా కూడా ఏంటంటే పందులు పుట్టే. మీరు ఎప్పుడైనా గ్రహించారా ఆ విషయాన్ని? ఎవరైతే దేవుడు పిలుస్తున్నాడు, ఏమని పిలుస్తున్నాడు? జ్ఞానము లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. జ్ఞానము లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉంటారు. జ్ఞానం అనగా జ్ఞానము నేనే, జ్ఞానాధారము నేనే అని చెప్పాడు ఆయన. మరి అలాంటి జ్ఞానం ఇచ్చే దేవుణ్ణి మనం కలిగి లేకపోవటం, ఆయన దగ్గరగా ఉండకపోవటం, ఆయన కలిగి ఉండకపోవటం, అది మనకి అంటే మనం ఎక్కడ ఉన్నట్టు? అజ్ఞానంలోనే ఉన్నట్టు. జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు. ఎప్పుడు సంతోషం వచ్చింది అతనికి? నా తండ్రి దగ్గర నా తండ్రి అంటే అనేక మంది ఉన్నారు, పని చేస్తున్నారు, సమృద్ధిగా ఉంది వాళ్ళకి, వెళ్ళాల్సిందేనని అనుకున్నాడు. ఎప్పుడైతే బయలుదేరాడో చూడండి, తన తండ్రి ఎంతో దూరంగా ఉన్నప్పుడే చూశాడు. ఎంతో దూరంగా ఉన్నప్పుడు చూసి మేడ మీద నుండి దిగొచ్చి పరిగెత్తుకుని వెళ్ళి తన మెడ మీద పడి ఏడ్చి అందుకనే నీ విషయములో నా విషయములో దేవుడు ఎంత ఏడుస్తున్నాడో, దుఃఖపడుతున్నాడో, బాధపడుతున్నాడో, హృదయంలో నొచ్చుకుంటున్నాడు అనేది ఎంతమంది గ్రహిస్తున్నారు? మనం రక్షించబడాలి. అనేకులకు రక్షించబడటానికి మనము కారకులమే అవ్వాలి. అనేకుల యొక్క రక్షణ వెనుక నిజంగా. అందుకనే ఇర్మియాకు ఒక మాట చెప్పాడు, నువ్వు వెళ్ళి జనులకు తెలియజేయి. ఒకవేళ వాళ్ళు ఇంటే సరే ఉంది, వినలేదనుకో, తర్వాత నేను చూసుకుంటాను అన్నాడు కదా. ఏమన్నాడు? మీరు వెళ్ళండి, పట్టణాలకి గ్రామాలకి వెళ్ళండి, ఒకవేళ ఇక్కడ మీరు చెప్పడానికి ఇల్లేదు అని చెప్పి అన్నారనుకో, మీ పాద ధూళి దులిపి వచ్చేయండి, తర్వాత నేను రాకడ సమయంలో నేను చూసుకుంటాను అన్నాడు. ఆ మాట అర్థమైంది మీకు? ఎంతమందికి అర్థమైంది ఆ మాట? అందుకనే మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మీ కష్టంగా ఉన్నా లేకపోయినా ఆ గ్రామాలకి వెళ్ళి ఇప్పుడు నేను రాసుకున్న మాటలు కాకోకుండా ఏదో నా నోటికి వచ్చినట్టు చెప్పాను అనుకో, ఎవరో ఒకళ్ళు కర్రేసుకొస్తారు. అవునా కదా? ఇప్పుడు దేవుని ఆత్మ నడిపింపు కొన్ని మాటలు ఇస్తుంది, దేవుని ఆత్మ కొన్ని మాటలు ఇస్తుంది. కానీ మనము చెప్పే మాట వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఎలా ఉండాలంటే ఇబ్బందికరంగా ఉండకూడదు. మనల్ని ప్రశ్నించే విధంగా ఉండకూడదు. మనం వాళ్ళకి బాధ కలిగే విధంగా మనం మాట్లాడకూడదు. కనుక తండ్రి ఎలా ఉండాలని కోరుకున్నాడు? మనం జ్ఞానము కలిగిన కుమారుడు. తండ్రిని సంతోషపరిచేవాడు జ్ఞానము కలిగిన వాడు. తండ్రిని సంతోషపరచలేని వాడు బుద్ధి లేని కుమారుడు. అందుకనే ఒక తల్లి చెబుతుంది ఒక మాట, లెమియేలు చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం. రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలము స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయొద్దు. రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయుకుము. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదులు. లెమూయేలు
అది రాజులకు తగదు. అది రాజులకు చూడండి, తల్లి చెబుతున్న మాటలు, తల్లి చెబుతున్న మాటలు ఏముంటుంది? మద్యపానాశక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు. తాగిన ఎడల వాళ్ళు కట్టడలను మరిచిపోతారు. ఏవైతే కట్టడ ఉందో, ఏవైతే ఆజ్ఞ ఉందో, ఏదైతే పాటించమని ఉందో అవన్నీ కూడా వాళ్ళు మరిచిపోతారు. ఇవన్నీ చేయకూడదయా. లెమియేలు అని అంటే సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజు తన తల్లి చెబుతున్న మాట, తన తల్లి చెబుతున్న మాట. కనుక రాజులకు తగదు, రాజులకు తగదు. కట్టడలను మరుతురు. చాలు చాలు. దీనులందరికీ అన్యాయము చేయుదురు. చాలు, దీనులందరికీ అన్యాయం చేస్తారు. కనుక లెమియేలు ఇది నీకు తగదు, ఇది నీకు తగదు. చూడండి, తల్లి ఏం చెబుతుంది? బుద్ధి నేర్పుతుంది, చెబుతుంది. ఇదిగో నా కుమారుడు అని అంటారు. నా కుమారుడు అని, ఇదిగో ఫలానా తల్లి కుమారుడు ఇలా అయిపోయాడు, ఇలా పాడైపోయాడు, ఇలా బానిస అయిపోయాడు, ఇలా పాడైపోతున్నాడు, ఇలా నశించిపోతున్నాడు, ఇలా నష్టపోతున్నాడు, ఇలా పాడు చేసుకుంటున్నాడు, ఇలా ఇదైపోతున్నాడు అని చెప్పి అందరూ అనుకుంటారయ్యా అని చెప్పి తన తల్లి చెబుతున్న మాట, అదే 31వ అధ్యాయంలో చూడండి, తన కుమారులు అంటారంట. చూడండి, 31వ అధ్యాయము సామెతల గ్రంథం 29వ వచనం. ఆమె కుమారులు ఇచ్చి ఆమెను ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు ప్రతివతా ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరికీ నీవు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. కుమారులు అంటారంట, అమ్మా అందరూ ప్రతివతా ధర్మాన్ని అనుసరించారు, కానీ వాళ్ళకన్నా మించిన దానివమ్మా నువ్వు. ఎందుకంటే ఇక్కడ జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టును, తన పిల్లల కోసం, తన భర్త కోసం, తన కుటుంబం కోసం పని చేస్తుంది. తల్లి చెప్పే మాటలు బుద్ధి మాటలు, దేవుడు చెప్పే మాటలు జ్ఞానం. ఎందుకంటే జ్ఞానము నేనే, జ్ఞానాధారము నేనే. నా వలన రాజులు ఏలుదురు. చక్కని. అందుకనే దేవుడు ఈ సామెతల గ్రంథంలో, ఎందుకనంటే సొలొమోను రాజుకి ఇచ్చింది జ్ఞానం. ఆ జ్ఞానయుక్తమైన మాటలో ఈ సామెతల గ్రంథములో ఆయన రాయించారు. ఆయన 31 అధ్యాయాలు ఉన్నాయి. రోజుకొక 31 రోజులు ఉన్నాయి. రోజుకొక అధ్యాయం చదువుకోవాలి. చూసారా, బైబిల్లో కూడా అధ్యాయాలు కూడా ఎలా డివైడ్ చేశారో, ఎలా సపరేట్ చేసి 31 రోజు 31 అధ్యాయాలు, 31 అధ్యాయాలు. కనుక ఇవన్నీ కూడా చూడండి, ఎందుకంటే తండ్రిని సంతోషపరిచే కుమార్తెగా ఉన్నప్పుడు ఆయన అనాది ప్రణాళికలో మనమందరం కూడా ఆయన సన్నిధికి రావాలని మన నిర్దోషులుగా, మనం నీతిమంతులుగా, మనల్ని ఆయన రక్తములో కడిగి ఆయన రాజ్య నివాసులుగా మనల్ని సిద్ధపరచాలని నీ కుమారుడైనా కుమార్తెనైనా ఎందుకు స్కూలుకు పంపిస్తున్నావు? మనవడినైనా మనవరాలనైనా ఎందుకు స్కూలుకు పంపిస్తున్నావు అంటే వాడు ఏదో ఒక మంచి చదువు చదవాలని. మరి నీ బిడ్డల పట్ల ఎంత ప్రణాళిక ఉంటే మరి దేవునికి ఉండదా? దేవునికి అది ఎరగని వారే అజ్ఞానం, అది ఎరగని వారే బుద్ధి లేనివారు. తండ్రి యొక్క వాంఛను, తండ్రి యొక్క ఉద్దేశమును, తండ్రి యొక్క కోరికను, తండ్రి యొక్క హృదయమును ఎరగనివారు. నీ తండ్రి తాగొచ్చు, పేకాట ఆడవచ్చు, కోడి పందాలు వేయొచ్చు, కానీ ఆయన ఏమన్నాడంటే చూడండి, నీ తండ్రి అలా చేసిన. చూడండి, ఎవరి వైపు చూడాలి? మనుషుల వైపుకి ఎవరో చూడకూడదు.
ఎవరి వైపు చూడాలి? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు క్రీస్తు వైపుకు మాత్రమే చూడాలి. క్రీస్తు వైపు మాత్రమే చూడాలి. ఎందుకంటే మన చివరి గమ్యము, మనం చేరుకోవలసిన గమ్యం ఎక్కడ? దేవునినే మనం చేరుకోవాలి. దేవుణ్ణే మనం చేరుకోవాలి. అందుకనే యాత్రలో చేస్తారు. చూడండి, యాత్రలు ఎందుకు చేస్తారు? ఇక వయసు అయిపోయింది కదా, చూడండి ఈ విధముగానైనా నా జీవిత ఉన్న సమయాన్ని ఈ విధంగానైనా నేను గడపాలి అని. కానీ దేవుడు కూడా చెప్పాడు, మనం ఈ లోకములో యాత్రికులమును ప్రయాణికులమై ఉన్నాము. ప్రయాణికులమై ఉన్నామని చెప్పాడు. మరి ఎంతమంది గ్రహిస్తున్నారు? నేను యాత్రికుణ్ణి, నేను ప్రయాణికుణ్ణి అని చెప్పి. యాత్రికులు మనం ఒక వారం రోజులు, 2 రోజులు, 3 రోజులు కొన్ని ఇప్పుడు బట్టలు వేసుకెళ్ళాలన్నా, బ్యాగులు వేసుకెళ్ళాలన్నా ఎంత కష్టం అవుతుంది, కష్టం అవుతుంది. మనం ఏంటంటే ఎంతవరకు లగేజీ తగ్గించుకోవటానికే చూస్తాం, కానీ లగేజీ ఎక్కువ వేసుకెళ్ళటానికి చూడం. మరి మనం ఉంటున్నాం కానీ నెత్తి మీద ఎన్ని భారాలు పెట్టుకుంటున్నాం? ఎన్నో భారాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో విధాలుగా. చూడండి, ఆ విధముగా మనుషులు నలిగిపోయేవాళ్ళు ఉన్నారు, ఆ విధముగా కొట్టబడేవాళ్ళు ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు కూడా ఆస్తంతా పాడైపోయి తినటానికి ఏమీ లేని సమయంలో అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. అప్పుడు తన తండ్రి గుర్తొచ్చాడు. తన తండ్రి ఎందుకు గుర్తొచ్చాడు? డబ్బు ఉన్నప్పుడు ఏమైపోయింది? తండ్రి మీద ప్రేమ ఉండాలిగా. ఎందుకంటే అతడు బుద్ధి లేనివాడు. అతనికి బుద్ధి లేదు. నిజంగా దేవుని దగ్గరికి రానంత వరకు కూడా చూడండి, ఎవరైతే రావట్లేదో వాళ్ళందరూ కూడా బుద్ధి లేని వారే అని చెప్పాడు. బుద్ధి లేనివారు. కానీ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు వచ్చాడు. బుద్ధి వచ్చినప్పుడు అందుకనే వాళ్ళందరికీ బుద్ధి రావాలని, వాళ్ళందరికీ చూడండి బుద్ధి రావాలని ఆ పని చేశానయ్యా, తెలుసుకుంటాడని ఆ పని చేశానయ్యా, తెలిసి వస్తుందని ఆ పని చేశానయ్యా అంటారు చాలామంది. కనుక బుద్ధి వచ్చినప్పుడు మాత్రమే తిరిగి వచ్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు జ్ఞానము కలిగిన వాడు. ఆయనతో మనము సహవాసము చేస్తే మనకేం కలుగుద్దంట? మేలు కలుగును, అలాగే మనకు సమాధానము కలుగు. యోబు గ్రంథం 22వ అధ్యాయము 22, 23 వచనములో ఉంటుంది. ఎందుకంటే ఆయనతో సహవాసం చేసిన ఎడల, ఆయనతో సహవాసము చెయ్యాలంటే మనకి ఏమొస్తుంది? మేలు కలుగును, అలాగే మనకు సమాధానము కలుగును అని అన్నాడు. కనుక ఇవన్నీ మనకి కలగాలంటే చూడండి, మనము తండ్రి అయిన దేవుని మాట వినాలి. ఆయన సంతోషపరిచేవారిగా, కుమారుడుగా కుమార్తెగా ఉన్నప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆయన దీవెనతో మనల్ని తృప్తిపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. నిజమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు ప్రభా నామా హృదయాలలో ఫలింపచ్చే, మమ్మల్ని త్రోసివేయవద్దు, దాటిపోవద్దు, మర్చిపోవద్దు, విడిచిపెట్టవద్దు అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా అయ్యా. జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరచునని మీరు చెప్పారు. ఆయన బుద్ధి లేనివాడు అయ్యా తల్లికి అవమానము కలుగు చేయను తెచ్చునని మీరు చెప్పారు. అయ్యా ఇదిగోనైనా ఇటు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీరే మాకు తోడుగా ఉండి అయ్యా ఈ మాటలు ప్రభా నామా హృదయాలలో 30ంతలుగా 60ంతలు 100ంతలుగా మీరు ఫలింపచేసి అయ్యా ఈ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. చూస్తున్నవారు, వింటున్నవారు అయ్యా వారి కుటుంబాలలో క్షేమం, నెమ్మది, కాపుదల మీరు దయచేసి పెట్టండి. ప్రతి ఒక్కరికి మీ దీవెన ఆశీర్వాదాలను సమృద్ధిగా మీరు దయచేసి మీ దీవెనతో పంపించున్నారు. ఈ ప్రార్థన ఆలకించండి. ఈ వాక్యం ప్రతి ఒక్కరు హృదయాలలో ఫలింపచేసి మీ దీవెనతో నింపండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా యొక్క